లోకసువార్త 2వ అధ్యాయము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను. ఇది కురియానియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయిలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టెలు పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టు విన్నవాటిని కన్నవాటినన్నిటి గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరి మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుట ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా నర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమ్యోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపు ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమ్యోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమున విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను.
ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి వెళ్ళిరి. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడైనప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమాజములో ఉన్నాడని తరచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లో నెలవరల్లోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయన్ను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞానమును ప్రచురపరచుటకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలాగు నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్.